హాయ్ టు ఆల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఈ వీడియోలో ఏంటి అంటే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనే ఈ టాపిక్ మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉంది అన్నమాట. సో ఎందుకు డి అండ్ ఎఫ్ బ్లాక్ మనము కూడా డిస్కస్ చేస్తున్నాము అంటే, సో ఎస్ బ్లాక్ అనేది మనం ఫస్ట్ ఇయర్లో డిస్కస్ చేసి ఉంటాము. పి బ్లాక్లో 2 గ్రూపులు డిస్కస్ చేసి ఉంటాము. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ప్రీవియస్ క్లాసెస్లో పి బ్లాక్లో రిమైనింగ్ గ్రూప్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇంకా మనకు మిగిలిపోయింది డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ అనమాట. సో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కలిపి 2 కూడా ఒకే చాప్టర్లో ఉన్నాయి, ఒకే లెసన్లో ఉన్నాయి. మరి ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనం ముఖ్యంగా ఎక్కువగా డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించే చూస్తామన్నమాట. ఎఫ్ బ్లాక్ సంబంధించి చాలా తక్కువ కాన్సెప్ట్ ఉంటుంది. మరి ఈ చాప్టర్ నుంచి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఒక మేజర్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, అది వెర్నర్స్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. దాని గురించి అయితే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈరోజు డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చూద్దాము. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ వాటి ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ ఇలాంటి వాటి గురించి చూద్దాం. సరే, డి బ్లాక్ ఎలిమెంట్స్ అని వేటిని అంటామండి? డి బ్లాక్ ఎలిమెంట్స్ అని వేటిని అంటాము? సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి పి బ్లాక్ ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ను డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము ఇన్ ద పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్ మనం చూస్తే ఇలా ఉంటుంది. ఇలా అరేంజ్ అయి ఉంటే దాంట్లో ఈ 2 వచ్చేసి ఎస్ బ్లాకు, ఈ 6 వచ్చేసి పి బ్లాకు, ఇక్కడ 10 గ్రూప్స్ ఉంటాయి. ఈ 10 వచ్చేసి డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. మరి ఈ డి బ్లాక్ అనేది థర్డ్ సిరీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. థర్డ్ సిరీస్ నుంచి. సో ఈ థర్డ్ సిరీసు, 4th సిరీసు, 5th సిరీసు ఇలా ఉంటాయి అన్నమాట డి బ్లాక్ ఎలిమెంట్స్. మరి ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో 10 గ్రూప్స్ ఉంటాయి. సో D1, D2, D3, D4 అప్ టు D10 వరకు అనమాట. వాటికి డిఫరెంట్ నేమింగ్స్ ఇచ్చాము. సో వీటి కాన్ఫిగరేషన్ మనం చూస్తే, డి బ్లాక్ ఎలిమెంట్స్ కాన్ఫిగరేషన్ చూస్తే NS1 to 2, N-1, D1 to 10 ఉంటుందండి. ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ కాన్ఫిగరేషన్. ఇది ఎలా వస్తుంది అని చెప్పేసి మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే చదివి ఉంటాము. సో దీని గురించి అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. మరి ఈ 1 to 10 వరకు ఉంటే వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. మరి అంటే ఇక్కడ ఇది D1తో ఎండ్ అవుతుంది. 10 గ్రూప్స్లో ఫస్ట్ D1తో ఎండ్ అవుతుంది, తర్వాత D2తో ఎండ్ అవుతుంది, D3తో ఎండ్ అవుతుంది, D4, D5 అప్ టు లాస్ట్ D10తో ఎండ్ అవుతూ ఉంటుంది. మరి D10లో చూస్తే కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే NS2, N-1, D10 ఉంటుంది. అంటే D10 ఉందంటే డి ఆర్బిటల్ కెపాసిటీ 10 ఎలక్ట్రాన్స్, అంటే 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయాయి. సో ఇట్లా 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోతే ఇక్కడ ఎలక్ట్రాన్ మూవ్ కావడానికి పాసిబిలిటీ లేదు. అలా కాకుండా డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ కాకుండా కొన్ని మాత్రమే ఫిల్ అయి ఉంటే అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ రిమైనింగ్ వాటిలకి మూవ్ అయ్యే, ట్రాన్సిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఇది ఇక్కడికి జంప్ అవ్వచ్చు, ఇది ఇక్కడ జంప్ అయిన తర్వాత ఇక్కడ వేకెంట్ వచ్చి ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడికి జంప్ అయి ఉండొచ్చు, ఇది ఇక్కడికి జంప్ అయి ఉండొచ్చు. ఇలా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి, ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటాయి ఆర్బిటాల్స్లో. ఈ డి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఈ 5 డి ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేటివి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి, జంప్ అవుతూ ఉంటాయి, ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటాయి. మరి ఇలా ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ D9 వరకు ఈ పాసిబిలిటీ ఉంటుంది. D1 నుంచి D9 వరకు ఇట్లా వేకెన్సీ ఉంటుంది కాబట్టి ఆర్బిటాల్లో ఆ వేకెన్సీని ఫిల్ చేయడానికి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ, జంప్ అవుతూ, ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటాయి. ఇలా D1 నుంచి D9 వరకు ఈ పాసిబిలిటీ ఉంటుంది, ట్రాన్సిషన్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. D10లో ఉండదు. అందుకే మనము NS1 to 2, N-1, D1 to 9 వరకు ఈ ట్రాన్సిస్ట్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ ఎలిమెంట్స్ను NS1 to 2, N-1, D1 to 9 అంటే D1 నుంచి D9 వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ను మనం ఏమంటాము అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అంటే
డి బ్లాక్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని దాని మీనింగ్ అనమాట. డి బ్లాక్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే డి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు, ఫ్రీ ఎలక్ట్రాన్స్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, ఇలా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి, జంప్ అవుతుంటాయి, ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. మరి D10 వాట్ అబౌట్ D10 అంటే అది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కావు. D10 అంటే ఇది ట్రాన్సిషన్ ఎలిమెంట్ కావు అనమాట. ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కావు. వీటిని మరి ఏం చెప్పొచ్చు అంటే నోబుల్ మెటల్స్ అని చెప్పచ్చు. నోబుల్ మెటల్స్ అని చెప్పచ్చు అనమాట. ఎందుకు వీటిల్లో ఏముంటాయంటే ఈ లాస్ట్ గ్రూప్ కదా D10 అంటే, ఈ లాస్ట్ గ్రూప్లో జింక్, క్యాడ్మియము, మెర్క్యూరీ లాంటి మెటల్స్ ఉంటాయి. సో వీటిని నోబుల్ మెటల్స్ అని మనం చెప్తామన్నమాట. సరే, మనకు మెయిన్గా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసేది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లేదా డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ చూస్తే డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెటల్సే, అన్నీ కూడా మెటల్స్ లాగే ఉంటాయి అన్నమాట. మరి ఆ మెటల్స్లో D1 నుంచి D9 వరకు ట్రాన్సిషన్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి, ఎలక్ట్రాన్ ట్రాన్సిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. రిమైనింగ్ లాస్ట్ D10 గ్రూప్లో ఉండదు కాబట్టి వాటిని నోబుల్ మెటల్స్ అని చెప్పచ్చు అనమాట. సరే, మరి ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇది మనకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ కనుక క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం చూస్తే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఫస్ట్గా ఇవి ఎక్కడున్నాయండి? దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డి బ్లాక్, అంతే కదా, డి బ్లాక్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి అవి కూడా? అరేంజ్డ్ బిట్వీన్ ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్, రెండు బ్లాక్స్కి మధ్య అరేంజ్ అయినాయి. బిట్వీన్ ఎస్ అండ్ పి బ్లాక్ అరేంజ్డ్. అందులో కూడా ఎక్కడున్నాయి? ఇన్ డి బ్లాక్లో ఉన్నాయి, అంతే కదండి. మరి వీటి కాన్ఫిగరేషన్ చూస్తే జనరల్ కాన్ఫిగరేషన్ చూస్తే ఎలా ఉందండి? NS1 to 2 N-1 D1 to 9 వరకు మాత్రమే ఉంటుంది ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ కాన్ఫిగరేషన్. మరి ఇంకో క్యారెక్టరిస్టిక్ చూస్తే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్, ఆల్ ఆర్ మెటల్స్. వీటన్నిటిని కూడా మనము మెటల్స్గానే ఉంటాయన్నమాట చాలా వరకు వీటిలో. అండ్ గుడ్ కండక్టర్స్ ఫర్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీకి హీట్కి మంచి కండక్టర్స్గా పనిచేస్తాయి. అంటే ఇవన్నీ మెటల్స్ కాబట్టి వీటి నుంచి ఎలక్ట్రిసిటీ బాగా పాస్ అవుతుంది, హీట్ కూడా బాగానే పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ దీస్ ఆర్ ఎగ్జిబిట్స్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్. ఎగ్జిబిట్స్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఒకే ఎలిమెంట్ కూడా డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేయగలుగుతాయి అన్నమాట. ఆక్సిడేషన్ స్టేట్స్ సపోజ్ ఐరన్ చూసాము అంటే ఐరన్ అనేది డి బ్లాక్ ఎలిమెంట్. సో ఐరన్ అనేది +2ను +3ని రెండు ఎగ్జిబిట్ చేయగలదు. కాపర్ చూసామనుకో, కాపర్ డి బ్లాక్ ఎలిమెంట్, అది కూడా +2 +3ని +1 +2ని ఎగ్జిబిట్ చేయగలదు. మెర్క్యూరీ చూసినా, గోల్డ్ చూసినా, సిల్వర్ చూసినా, సో ఇలాంటి ఆల్మోస్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అందుకు ఇవి ఎగ్జిబిట్స్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ కనుక మనం చూస్తే ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా పారామాగ్నెటిజంను చూపిస్తాయి అన్నమాట. పారామాగ్నెటిజంను చూపిస్తూ ఉంటాయి. పారామాగ్నెటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట, క్యారెక్టర్ ఉంటుందన్నమాట. మరి ఏంటి పారామాగ్నెట్ అంటే? సో ఇవన్నీ మెటల్స్ కాబట్టి వీటికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఎలాంటి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుందంటే పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుందన్నమాట. సో పారామాగ్నెటిక్ నేచర్ అంటే ఏంటంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల వాటికి మ్యాగ్నెటిక్ నేచర్ వస్తుంది. అలాంటి నేచర్ను పారామాగ్నెటిక్ నేచర్ అంటామన్నమాట. అదే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేకుండా ఉంటే అలాంటి మ్యాగ్నెటిక్ నేచర్ను డయామాగ్నెటిక్ నేచర్ అంటామన్నమాట.
అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటే అలాంటి మ్యాగ్నెటిక్ నేచర్ను ఫెర్రో మ్యాగ్నెటిక్ నేచర్ అంటాం అన్నమాట. సో ఫెర్రోనే సమ్టైమ్స్ మనం పారా అని కూడా చెప్తూ ఉంటాం. మరి పారామ్యాగ్నెటిక్ నేచర్ అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన వాటి వలన మ్యాగ్నెటిక్ నేచర్ ఫామ్ అవుతుంది. దాన్ని పారామ్యాగ్నెటిక్ నేచర్ అంటాము. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేకుండా ఉంటే దాన్ని డయామ్యాగ్నెటిక్ నేచర్ అంటాము అన్నమాట. అండ్ ఫార్మ్స్ కలర్డ్ కాంపౌండ్స్. ఎందుకు కలర్లు వస్తూ ఉంటాయి అంటే ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన ఎలక్ట్రాన్లు అటు ఇటు జంప్ అవుతూ ఉంటాయి. ఇలా జంప్ అవుతుండడం వల్ల మూవ్ అవుతుండడం వల్ల కలర్స్ అనేటివి ఎగ్జిబిట్ అవుతుంటాయి, కలర్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీలో ఇవి జంప్ కావు కదా, మరి ఇవి కలర్స్ ఎగ్జిబిట్ చేస్తాయంటే ఇవి చేయవు. ఓన్లీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మాత్రమే అని చెప్తున్నాం. ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కాదు. ఏవైతే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే ఎలక్ట్రాన్ జంపింగ్ పాసిబిలిటీ, ట్రాన్సిషన్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అలా ట్రాన్సిస్ట్ అవుతూ ఉండడం వల్ల ఆ నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ కలర్స్ను అవి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకో క్యారెక్టర్ కనుక మనం చూస్తే ఫార్మ్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే బిగ్ మాలిక్యూల్స్, బల్క్ మాలిక్యూల్స్ని కూడా ఇవి ఫామ్ చేయగలవు డ్యూ టు దేర్ కోఆర్డినేషన్ నెంబర్. సో వీటికి వేరే ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నట్లే కోఆర్డినేషన్ నెంబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఒక ఎలిమెంటు లేదా ఒక మెటల్, ఇది మెటల్స్ కాబట్టి ఒక మెటల్ దాని చుట్టూ మ్యాక్సిమం ఎన్ని అదర్ కాంపోనెంట్స్ను, అదర్ సబ్స్టాన్స్ను అరేంజ్ చేసుకోగలదో ఆ కెపాసిటీని దాని కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. సపోజ్ ఇది ఒక మెటల్ అనుకుంటే ఈ మెటల్ చుట్టూ ఎన్నైతే అరేంజ్ కాగలవో దాని స్పేషల్లో, దాని చుట్టూ ఉన్నటువంటి స్పేస్లో దానితో డైరెక్ట్గా ఎన్నైతే అటాచ్ కాగలవో దాన్ని కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ దట్ మెటల్ అంటాం అనమాట. సో ఈ కోఆర్డినేషన్ ఉండడం వలన, ఈ కోఆర్డినేషన్ క్యాపబిలిటీ మెటల్స్కి ఉండడం వల్ల, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ డిఫరెంట్ థర్డ్ పార్టీ ఆటమ్స్ వచ్చేసి దీంతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటాయన్నమాట. సో అట్లా ఎన్నైతే కాంటాక్ట్లో ఉంటాయో ద నెంబర్ ఆఫ్ థర్డ్ పార్టీస్, ఆ థర్డ్ పార్టీస్ ఎన్నైతే ఉంటాయో దాన్ని మనము కోఆర్డినేషన్ నెంబర్ అంటామన్నమాట. అండ్ సో ఆ కోఆర్డినేషన్ నెంబర్ ఉండడం వల్ల ఇలా ఇది ఒక బల్క్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అట్లా బల్క్ మాలిక్యూల్స్నే మనం కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటామన్నమాట. సో అలాంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేసే క్యాపబిలిటీ వీటికి ఎక్కువగా ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ మనము K4FeCN6 చెప్పచ్చు. పొటాషియం ఫెర్రో సైనైడ్. సో దీంట్లో చూడండి ఐరన్ అనేది సెంట్రల్ ఆటమ్. దీని చుట్టూ ఎన్ని ఆటమ్స్ అయితే, ఎన్ని మాలిక్యూల్స్ అయితే అరేంజ్ అయి ఉన్నాయో. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే CONH3 టేకెన్ 6 Cl3. సో ఇది చూడండి, ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది కోబాల్ట్, ఇక్కడ ఐరన్ అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్. సో ఈ రెండు కూడా డీ బ్లాక్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్సే. ఈ రెండు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ చుట్టూ ఎన్నైతే అరేంజ్ అయ్యాయో చూడండి. సో ఇట్లా నెంబర్ ఆఫ్ థర్డ్ పార్టీస్ వచ్చి ఒక బల్క్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అంటే కోబాల్ట్ చుట్టూ 6 అమ్మోనియాస్, 3 క్లోరిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఐరన్ చుట్టూ 6 సైనైడ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక పెద్ద కాంపౌండ్లు ఫామ్ అవుతున్నాయి, కాంప్లెక్స్ కాంపౌండ్లు ఫామ్ అవుతున్నాయి. సో అలాంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేసే నేచర్ ఉంటుంది అని చెప్పచ్చు. అండ్ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ క్యాటలిస్ట్గా కూడా యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఐరన్ వచ్చేసి అమ్మోనియా సింథసిస్లో యూజ్ చేసాం. ఐరన్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్యాటలిస్ట్ ఇన్ అమ్మోనియా సింథసిస్. NH3 సింథసిస్లో మనము చదువుకున్నాము ఆల్రెడీ. మీరు ఒకవేళ ఆ క్లాస్ వినకుంటే మన వీడియోస్లో ప్రీవియస్ క్లాసెస్లో అమ్మోనియా సింథసిస్ వింటే అక్కడ మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో ఐరన్ అనేది ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్ను మనం క్యాటలిస్ట్గా అమ్మోనియా సింథసిస్లో యూజ్ చేస్తాము. అలాగే వెనేడియం పెంటాక్సైడ్ని కూడా మనము క్యాటలిస్ట్గా యూజ్ చేసాము. ఎక్కడ యూజ్ చేసామంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ సింథసిస్లో సల్ఫర్ ట్రయాక్సైడ్ స్టెప్లో యూజ్ చేసామన్నమాట. సల్ఫర్ ట్రయాక్సైడ్ సింథసిస్కి యూజ్ చేసాం వెనేడియం పెంటాక్సైడ్ని కూడా.
ఓకే, వెనడియం పెంటాక్సైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్యాటలిస్ట్. సో ఇట్లా ఆల్మోస్ట్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో చాలా ఎలిమెంట్స్ని, ఐ మీన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో చాలా ఎలిమెంట్స్ని మనము క్యాటలిస్ట్గా కూడా యూజ్ చేస్తాము. సో అలా క్యాటలిస్ట్కి కూడా యూజ్ అవుతుంది. ఇంకా లాస్ట్గా చూస్తే అల్లాయిస్ని ఫామ్ చేస్తాయి. అల్లాయిస్ అంటే ఏంటండి? అల్లాయిస్ని ఫామ్ చేస్తాయి. అల్లాయిస్ అంటే మిక్చర్ ఆఫ్ మెటల్స్. సో మెటల్స్ అన్నిటిని మిక్స్ చేసి ఒక కొత్త కాంపౌండ్ మనం ప్రిపేర్ చేయడాన్ని అల్లాయ్ అంటాం అనమాట. సో అల్లాయిస్ని ఫామ్ చేసే నేచర్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు స్టీల్ చూసాము. స్టీల్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. స్టీల్లో ఐరన్, కాపరు, నికెల్ ఇలాంటి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. తర్వాత బ్రాస్ చూస్తాము, బ్రాంజ్ చూస్తాము, బ్రాంజ్ ఇట్లా ఇవన్నీ నిక్రోము, ఇన్వారు ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసేటివన్నీ కూడా చాలా వరకు అల్లాయిస్ అనమాట. ఈ స్టీల్ అయితేమి, ఇత్తడైతేమి, స్టీలు, బ్రాసు, బ్రాంజ్, కాంస్యము అని చెప్తూ ఉంటాం కదా, కాంస్య పథకము, ఇత్తడి, స్టీల్ అంటే ఉక్కు. సో ఇవన్నీ కూడా మిక్సింగ్ ఆఫ్ మెటల్స్. సో ఆ మెటల్స్ అన్నీ కూడా ఏంటివి? డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఉన్న ఎలిమెంట్స్, ఐ మీన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో ఉన్న ఆ మెటల్స్ అన్నీ ఒకదాంతో ఒకటి మిక్స్ చేసి ఇట్లా మిక్స్డ్ కాంపౌండ్స్ని తయారు చేస్తారనమాట. ఇవన్నీ మిక్స్డ్ కాంపౌండ్స్ అనమాట. అట్లా మిక్స్డ్ కాంపౌండ్స్ని తయారు చేయడానికి ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తారు. అట్లా మిక్స్డ్ కాంపౌండ్స్ని మనం ఏమంటామంటే అల్లాయిస్ అంటాం అనమాట. సో మిక్స్చర్ ఆఫ్ మెటల్స్ అనమాట అల్లాయిస్ అంటే. సో అలాంటి అల్లాయిస్ని ప్రిపరేషన్ చేయడంలో కూడా ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యూజ్ అవుతాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది 4 మార్క్స్కి. ఒక్కసారి చూడండి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఎస్పీ బ్లాక్స్ మధ్యలో డి బ్లాక్లో అరేంజ్ ఉంటాయి. కాన్ఫిగరేషన్ D1 to 9 ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా మెటల్సే. హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ గుడ్ కండక్టర్స్గా ఉంటాయి. డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది. కలర్డ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. క్యాటలిస్ట్గా యూజ్ అవుతాయి. అల్లాయిస్ ప్రిపరేషన్లు కూడా యూజ్ అవుతాయి. ఇదండి ఈరోజుటి క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.